नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मयं वन्दे सुकतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः वासिष्ठाय नमो नमः अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफाललोचनः शम्भुः भगवान् बादरायणः भगवान् बादरायणः भगवान् बादरायणः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् पुरदिन्दुविकासमन्दः असासुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासे शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रियात् ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रसन्नाय दक्षिणामूर्तये नमः బ్రహ్మసూత్ర భాష్యాన్ని అధ్యయనం చేస్తున్నాం. ఇప్పుడు కంపనాధికరణం, 10వ అధికరణం కంపనాధికరణం. కంపన అధికరణం, కంపన అంటే అర్థము చలనము అని అర్థం. ఇక్కడ అన్నీ ఏటైనా చెప్పుకున్నా ఏ సూత్రమైన అధికరణం దేనైనా కానీ బ్రహ్మమును గురించే, ఇది ప్రధాన లక్ష్యం. కాబట్టి చలనం అనేటువంటిది ఏంటి? బ్రహ్మమునకు అని అర్థం. బ్రహ్మము చలనం. చలనం అనేటప్పటికీ ఏమంటారంటే అసలు బ్రహ్మము కదలదు కదండి. చలనం అంటే కదలాలి అని అర్థం. కదలాలంటే కాళ్ళు ఉండాలి, కాళ్ళు ఉంటేనే కదా కదిలేది. కానీ మనకు ఏమొచ్చినాయి అని అంటే ఆ బ్రహ్మాన్ని గురించి నా చక్షుహు కళ్ళు లేవు, పశ్యతి చూస్తుంది, నా శ్రోత్ర చెవులు లేవు, శ్రవణం వింటారు, నా పాద ధావతి పరిగెత్తుతుంది. ఇలా మన బ్రహ్మానికి ఉన్న లక్షణాలు వచ్చినాయి. అవన్నీ స్థూలంగా చెప్పేటువంటి లక్షణాలు. ఇక్కడ విశేషమైన లక్షణం వస్తున్నది. ఈ కంపన అంటే చలనం. ఏమిటి చలనము అనేటువంటి విషయం మనం ఈ అధికరణంలో వస్తున్నది. కంపనాత్ అనేటువంటిదే సూత్రం. బ్రహ్మమునందు సమస్త జగత్తు చలించుతున్నది అంటే బ్రహ్మము కంపనాత్, కంపనము వలననే చలనము వలననే సమస్త జగత్తు చెలించుచున్నది. సమస్త జగత్తు చెలించుచున్నది అంటే అర్థం నడుస్తూ ఉన్నది అని అర్థం. జగత్తు అనే మాటకు అర్థం ఏమిటి? జాయతే గచ్చతి ఇతి జగత్. జాయతే పుడుతుంటుంది, గచ్చతి నడుస్తూ ఉంటుంటుంది, అటువంటి దాన్ని ఇతి అని జగత్, అది దాని యొక్క అర్థం. జాయతే గచ్చతి ఇతి జగత్. పుడుతుంటుంది, వెళుతూ ఉంటుంటుంది, పుడుతుంటుంది, వెళుతూ ఉంటుంటుంది. ఈ గచ్చతి. జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యార్థే నత్వం సూచితం అర్హసి అని కూడా చెప్పాడు. జగత్తు పుడుతుంటుంది, పోతుంటుంది, వస్తుంటుంది, చక్రంలా తిరుగుతూ ఉంటుంటుంది అని చెప్పేశాడు. ఇక్కడ అదే విషయం ఏం చెబుతున్నాడు, ఎట్లా చెబుతున్నారు దీనిలో అనంటే వ్యాఖ్యానం, ప్రాణస్వరూపమైన బ్రహ్మమునందు కూడా, ప్రాణస్వరూపము, ప్రాణము ఈజ్వల్ బ్రహ్మము, ఆ స్వరూపమైన బ్రహ్మమునందు ఈ సమస్త జగత్తు చలించుతున్నది. ప్రాణం ఉంటేనే కదా మనం నడుస్తున్నది. మనం ప్రాణం ఉంటే నడుస్తున్నాం, ప్రాణం లేదనుకో ఎక్కడ నడుస్తాం? ఈ జగత్తుకి లోపల ప్రాణం ఉంది, ఆ ప్రాణం ఉంది కాబట్టి నడుస్తుంటుంది జగత్తుకి. ఆ ప్రాణమే బ్రహ్మము అని అర్థం. అది ఆ ప్రాణమే బ్రహ్మము అని. కనుక ప్రాణము బ్రహ్మమే అని చెప్పేసి
కఠోపనిషత్తులో కూడా ఆ ప్రాణస్వరూప బ్రహ్మము గురించి ఈ మంత్రం యదిదం కించ జగత్సర్వం యదిదం కించ జగత్సర్వం ప్రాణయేజతి నిశ్రుతం మహద్భయం వజ్రముద్యంతం యయేతతు విదుః అమృతాః తే భవంతి అమృతాః తే భవంతి. యదిదం కించ జగత్సర్వం, ఏ కొంచెమైనటువంటి ఈ జగత్తు కూడా, సర్వ జగత్తు కూడా, సమస్త జగత్తు కూడా ప్రాణ ఏజతి నిశ్రుతం, ప్రాణమునందే చలించుచున్నది, నిశ్రుతం చలించుచున్నది, వ్యక్తమవుతూ ఉన్నది. కొంచెం జగత్తు ఉన్న రవ్వంత జగత్తు అని అన్నా కానీ దానిలో ప్రాణం ఉన్నది కాబట్టే ఈ జగత్తంతా తిరుగుతూ ఉన్నది. ఆ ప్రాణమే బ్రహ్మము. అది ఈ బ్రహ్మాన్ని ఇక్కడ ఈ విధంగా చెబుతున్నారు. మనం ఈ జగత్తును చూసామని స్థావర జంగమమైనటువంటిది ఈ జగత్తు. స్థావరములు అంటే కొండలు, అంటే స్థిరముగా ఉండున్నది స్థావరం. స్థిరముగా ఉండేది స్థావరం అంటే కొండ. తెలుగులో కొండ అన్నాము, సంస్కృతిలో పర్వతము అన్నాము, లేక అచలము. కొండ అనేదానికి అనే పదాలు. హిమాలయ పర్వతాలు ఎప్పుడో ఉన్నాయి. ఋగ్వేదంలో కూడా హిమాలయ పర్వతం పేరుంది, హిమాలయాలు. మరి వేదాలు ఎప్పుడు పుట్టినాయో. కాబట్టి అప్పటి నుంచి ఈరోజు వరకు స్థిరంగా ఉండేవి స్థావరములు. అలానే సముద్రం, ఇది స్థిరంగా ఉండేది. అనగా సమస్త జగత్తు ఉన్నందుగా ఇవన్నీ ఉంటూనే ఉంటాయి ఈ స్థావరాలు. ఇకపోతే జంగమములు. జంగమములు అంటే నడిచేవి. నడవాలంటే ఏమిటంటే వాటిల్లో కాళ్ళు ఇవన్నీ ఉంటే నడుస్తుంటాయి. వాటిల్లోనూ ప్రాణం ఉంది, వేటి స్థావరాల్లోనూ జంగమాల్లోనూ ప్రాణం ఉంది. స్థావరాల్లో ప్రాణం ఎట్లా ఉందండి అని అంటే, స్థావరాల్లో పుట్టుకుంటూ వస్తున్నాయి కదా నదులు. నదులు ఎక్కడి నుంచి పుడతాయి? స్థావరాల్లో పుడుతున్నాయి, కొండల్లో పుడుతున్నాయి. జన్మ వాటికి కొండల్లో, అక్కడి నుంచి పుడుతున్నాయి ఆ నదులు, ప్రవహిస్తూ ఉన్నాయి. కాబట్టి వాటిల్లో ప్రాణం ఉంది. ఆ కొండ అంటే కేవలం రాయి అనుకుంటాం, కానీ ఆ కొండల మీద ఎన్ని అరణ్యాలు. ఇట్లా ఈ విధంగా అనమాట. కాబట్టి స్థావర జంగమములు అన్నీ కూడా ఆ బ్రహ్మములో వ్యక్తమవుతూ ఉన్నాయి. అది మొదటి లైన్. ఇక రెండు. అయితే ఆ బ్రహ్మము ఎటువంటి వాడంటే మహద్భయం వజ్రముద్యంతం. మహద్భయం వజ్రముద్యంతం. ఆ బ్రహ్మము ఎలా మహాభయంకరమైన వాడు. ఎలా ఉన్నాడంటే చేతిలో వజ్రాయుధముని ఎత్తి పట్టుకున్నాడు. చేతిలో వజ్రాయుధాన్ని ఎత్తి పట్టుకొని అనగా అర్థం ఏమిటి? జగత్తు మొత్తం తన ఆధీనంలో ఉన్నది, తాను చెప్పినట్టుగా నడుస్తున్నది. ఏమాత్రం నడవకపోతే వజ్రాన్ని ఉపయోగిస్తాడు. ఎందుకు చెబుతారంటే భయాన్ని చెప్పడానికి వజ్రం ఉద్యంతం. ఇప్పుడు ఉపాధ్యాయుడి చేతిలో బెత్తం ఉన్నదని అంటే పిల్లలు భయపడతారు. ఇది అర్థం. అంటే అర్థం ఏమిటి? ఒక వస్తువు ఉన్నదనుకోండి, ఊరికి ఆయన చూసి భయపడరు. చేతిలో బెత్తం ఉండేటప్పుడు పరిగెత్తుంటారు. అంటే అర్థం ఏమిటి? వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటం, ఇట్లా ఈ విధంగా క్రమశిక్షణలో ఉంటారు. క్రమశిక్షణలో చేతిలో బెత్తం ఉండేటప్పుడు క్రమశిక్షణలో ఉంటారు. అంటే క్రమంగా శిక్షణ జరుగుతుంది. అట్లనే బ్రహ్మము చేతిలో ఈ బెత్తం ఉన్నది ఏంటి? వజ్రాయుధము. ఆ వజ్రాయుధం ఉండేటప్పటికీ ఈ సమస్తమైనటువంటి జగత్తు స్థావరములన్నీ కూడా భయంతో ఆ ప్రాణంలోనూ లీనమై కదులుతూ ఉన్నాయి అని చెబుతున్నాడు. అని చెబుతూ యయేతత్ విదుః అమృతాః తే భవంతి. అటువంటి బ్రహ్మమును గురించి ఎవరైతే విదుః, విదుః అంటే తెలుసుకున్నవారు, తెలుసుకున్నవారు ఎవరైతే యః ఏతత్ విదుః అమృతాః తే భవంతి. తే వారు భవంతి అగుతున్నారు, అమృతులు అవుతున్నారు. అమృతులు అవుతున్నారు అంటే అర్థం ఏమిటి? అమృతత్వాన్ని పొందుతున్నారు అని అర్థం. ఇక్కడ బ్రహ్మముని గురించి ఎవరైతే తెలుసుకుంటారో ఇట్లా వాళ్ళందరూ కూడా అమృతత్వాన్ని పొందుతూ ఉంటుంటారు అని మనకు కఠోపనిషత్తులో యమధర్మరాజు నచికేతుడు చెప్పాడు. యదిదం కించ జగత్సర్వం ప్రాణ ఏజతి నిశ్రుతం మహద్భయం వజ్రముద్యంతం
య ఏతతో విదురామృతాస్తే విదుః అమృతాస్తే భవంతి అని చెప్పాడు. కాబట్టి ఈ మొత్తం కూడా ఈ జగత్తు కూడా ఏం చెబుతున్నాడు? ఏ జతి. ఇక్కడ ఆ మంత్రంలో ప్రధానమైనటువంటి క్రియాపదం 2 క్రియాపదాలు. మొదటి లేనికి ఏజతి, రెండో లేనికి భవంతి. మొదటి దానికి ఏజతి అని అంటే అర్థం ఏంటంటే చెలించుచూ ఉన్నది అని అర్థం. ఏజతి ఇది క్రియాపదం. క్రియాపదం వర్తమాన లట్లో ఏజతి, ఏజత, ఏజంతి అట్లా వస్తుంది. అట్లనే దీనిలో భవంతి, భవత, భవతి, భవత, భవంతి. భవంతి అనేది బహువచనం. అట్లనే ఇక్కడ ఏజతి, అక్కడ ఏకవచనం. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏజతి అంటే ఏకవచనం, అంటే బ్రహ్మం ఒక్కటే. ఆ బ్రహ్మము చెలిస్తూ ఉన్నదని అర్థం. అటువంటిది తే భవంతి, తే వాళ్ళు, భవంతి అమృతమును పొందుతున్నారు. ఎవరైతే తెలుసుకుంటారో ఇటువంటి బ్రహ్మమును వాళ్ళు అమృతత్వాన్ని భవంతి పొందుతూ ఉన్నారు అని. తర్వాత ఇది చెబుతున్నాడు. ఆ ప్రాణస్వరూపాన్ని కూడా చెబుతూ, కాబట్టి ఈ ప్రాణస్వరూపమైన బ్రహ్మాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు అమరులు అని చెప్తారు. అనేటప్పటికీ పూర్వపక్షం వచ్చాడు. ప్రాణస్వరూపం అనే ఒక మాట వేశాడండి. ఇంకోటి విశేషం అదే. ఈ వ్యాఖ్యానంలో ప్రాణస్వరూపం అని వేశాడు. అనేటప్పటికీ పూర్వపక్షం వస్తున్నాడు. ప్రాణశబ్దాన్ని వాయువుగా భావించాలి కదా, ఇది ఇక్కడ అర్థం. ప్రాణశబ్దాన్ని వాయువుగా భావించాలి కదా. వాయువు వల్లనే వర్షం పడుతున్నది. వాయురేవ వ్యష్టి, వాయు సమిష్టి, ఆపహ అపహ పునః మృత్యుంజయతి ఏవం వేద అని మనకి మంత్రం. అయితే విశేష రూపములన్నీ వాయువేను, సామాన్య రూపములన్నీ కూడా వాయువులేను. అంటే వాయువుకి 2 విశేషమైన విషయాలు చెబుతున్నారు. ఒకటి విశేష రూపములు, 2 సామాన్య రూపములు, 2 చెబుతున్నాడు. అవన్నీ వాయువే. ఈ విషయం తెలుసుకున్నవాడు మృత్యువును జయించును అనగా అర్థం ఏంటి? జ్ఞానము పొందును అని అర్థం. ఆ జ్ఞానాన్ని పొందుతాడు. కనుక ప్రాణశబ్దమును ఇటువంటి మహత్తు కలిగినటువంటి వాయువుగా భావించవలెను అని చెబుతున్నాడు. కనుక ప్రాణశబ్దమును ఇటువంటి మహత్తు కలిగిన వాయువుగా భావించవలెను. నమస్తే వాయో త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మాసి అని తైతీరి. ఇక్కడ ఏమిటి అసలు విశేషం? దీనిలో ఎందుకు తీసుకొస్తున్నాడు ఈ పౌరపక్షం అని అంటే, ప్రాణం అనేటప్పటికల్లా వాయువు, పంచప్రాణములు, మనకు పంచప్రాణములు అనేటువంటి విషయం తెలుసు. ఈ పంచప్రాణాలు ఎలా ప్రాణంలో నుంచి పంచప్రాణాలు వచ్చినాయి. ఈ ప్రాణం అనేది ఏంటి? వాయువు. ప్రాణం అంటే వాయువు అని అర్థం. అంటే లోపల మనలో 5 వాయువులు ఉన్నాయి. ఈ 5 వాయువులు ఈ శరీరాన్ని నడుపుతున్నాయి. ఈ 5 వాయువులు ఏం చేస్తాయి అంటే 5 జ్ఞానేంద్రియాలకు బ్యాటరీలు. అసలు 5 వాయువులు అంటే అర్థం ఏంటి? కళ్ళు రెప్పలు కొట్టుకోవడం, ఈ వాసనలు చూడటం, ఇట్లా ఈ విధంగా జ్ఞానేంద్రియాలకు ఉన్నాయో వాటికి ఆ శక్తి అంతా ఇచ్చేది వాయువు. అది ఆ జ్ఞానేంద్రియాలు పనిచేస్తుంటుంటాయి ఆ పంచప్రాణాల వలన. ఇది సామాన్యమైనటువంటి ధర్మం. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వాయువు అంటే ఇది సామాన్యమైనటువంటి ధర్మం వాయువుకి. ఇక విశేష ధర్మము ఏమిటి అని అంటే, వాయువు పర్జన్యుడుగా మారి పర్జన్యుడు అంటే ఏమిటి అర్థం? మేఘం. మారి అక్కడి నుంచి వరుసగా మెరుపులు, మేఘాలు, వర్షాలు, పిడుగులు ఈ విధంగా పడి వర్షం భూమి మీద పడుతుంది. ఈ వర్షం పడటానికి మూలం ఏమిటి? వాయువు అని అర్థం. ఇది ఏమిటంటే విశేష ధర్మం, విశేషమైనటువంటిది ఈ వాయువు యొక్క. ఇది సామాన్య ధర్మం. ఈ విశేష ధర్మం ఏమిటి? మనం బయట చూస్తూ ఉన్నాం ఇట్లా. అట్లనే విశేష ధర్మము ఈ విధంగా ఉన్నది, అట్లనే సామాన్య ధర్మం కూడా ఇట్లా ఉన్నాయి. అంటే ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి 2 ధర్మాలు ఆ వాయువుకి ఉన్నాయి అని చెబుతున్నాడు. ఈయన చెప్పేటువంటిది ఏమిటనంటే, అసలు వాయువు అనేటువంటిది ప్రాణం కదా. కాబట్టి ప్రాణం అనే దాని బదులుగా
వాయువు అనొచ్చు కదా. వాయువు అనేది ఒక చోట చెప్పేశాడు, త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మాసి అని తైత్తీయంలో చెప్పేసేసాడు. మరి ఇక్కడ ఏమిటి, లోపల ప్రాణం అంటున్నారు, ఆ ప్రాణం అంటే వాయువే కదా అని ఒక ప్రశ్న వేశాడు. ఇక్కడ అసలు ఆయన చెప్పదలుచుకున్నది ఏమిటి, వ్యాసుల వారు ప్రాణమే బ్రహ్మము అని చెప్పేశాడు. ప్రాణమే బ్రహ్మము అని చెప్పేశాడు. ఆ ప్రాణము సమస్త జగత్తులో ఉంది కాబట్టి జగత్తు చలిస్తున్నది అని చెప్పేశాడు. ఇక్కడ ప్రాణమే బ్రహ్మం అంటే ప్రాణము ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మము అని అర్థం. ప్రాణము ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మం అంటే రెండింటికి సమానం అర్థంలో. అప్పుడు వాయువు అనేది పక్కకు తొలుగుతుంది. వాయువు అనేది పక్కకు తొలుగుతుంది. ప్రాణమే బ్రహ్మస్వరూపము అని చెప్పాడు. కాబట్టి ప్రాణమే బ్రహ్మస్వరూపమయ్యా, లోపల ప్రాణం ఉన్నది కాబట్టే ఈ సమస్త జగత్తు కూడా నడుస్తూ ఉన్నది దాని యొక్క అర్థం. అలానే మన శరీరంలో కూడా ప్రాణము అనేటువంటిది ఉన్నది, మనకు తర్వాత వస్తుందన్నమాట. ఈ ప్రాణం అనేటువంటిది బ్రహ్మమునకు అమాత్యుడు లాంటిది. బ్రహ్మమునకు అమాత్యుడు లాంటిది. ఆ ప్రాణము నుండే పంచప్రాణాలు వచ్చినాయి. ఆ పంచప్రాణాల నుంచే పంచ ఉపప్రాణాలు వచ్చినాయి. అసలు ప్రాణం అనేటువంటిది ఒక విశేషమైనటువంటిది, అది బ్రహ్మమే అని చెప్పటం. అది ప్రాణమే బ్రహ్మం కాబట్టి ఈ శరీరంలో ఉన్నటువంటి ఆ ప్రాణాన్ని బ్రహ్మముగా భావించుము, బ్రహ్మమని తెలుసుకో అని చెప్తున్నాడు. అంతేగాని కేవలం వాయువు అనుకోవాకు. ఎందుకంటే వాయువు అనేటప్పటికల్లా ప్రశ్న ఏమొస్తుంది, భూతాకాశము అంటే వాయువు అనే అర్థం ఏంటి, ఆకాశాత్ వాయు, వాయురగ్ని అగ్నిరాప పృథివీ, 5 పంచభూతాలు. వీటిని ఏమంటారు, భూతాలు. ఇవి భూతాలు. ఈ భూతాల్లో రెండోది వాయువు. కాబట్టి రెండోదైనటువంటి భూతం అన్నదే అది అనుకుంటున్నామేమో, నువ్వు పూర్వపక్షం అనుకుంటున్నాడు. రెండవదైనటువంటి భూతం అని భూతాకాశంలో ఉన్నటువంటి వాయువు అని అనుకుంటున్నావు. కాదు, భూతాకాశంలో ఉన్నటువంటి వాయువు బ్రహ్మం కాదు. ఇక్కడ వాయువుతోటి మనకు అవసరం లేదు. ప్రాణం అనే శబ్దం వేశాడు. నువ్వు ప్రాణం అనే శబ్దాన్ని చూసి వాయువుకు తగిలించి ఈ విధంగా ప్రశ్నిస్తున్నావు రా ఓ పూర్వపక్షము అని అర్థం. కాబట్టి ఇక్కడ వాయువు కాదు, ప్రాణమే. వాయువు అనేటువంటి దానికి 2 అర్థాలు ఉన్నాయి, 2 విశేష ధర్మాలు, సామాన్య ధర్మాలు ఉన్నాయి. ఇట్లా అంతేగాని ఇక్కడ తీసుకొచ్చి ఆ ప్రాణం స్థానంలో వాయువుని పెట్టవాకు. ఇది చెప్పేది అనమాట దీనిలో అని ఇక్కడ ఈ విషయంగా ఇంతవరకు పూర్వపక్షం వేసినటువంటి దానికి సమాధానం కూడా చెబుతున్నాడు అనమాట. పూర్వపక్షానికి సమాధానం ఇక్కడ వస్తున్నది అనమాట దీనిలో. అదే ప్రాణశబ్దమును బ్రహ్మంగానే తెలుసుకోవయ్యా అని కఠోపనిషత్తులో ఎలా చెప్పాడు, బ్రహ్మాన్ని గురించి చెప్పాడు. బ్రహ్మానికి ఈ లక్షణాలు ఉన్నాయి అని చెబుతున్నాడు. బ్రహ్మానికి అంటే ప్రాణానికి ఈ విధమైన లక్షణాలు. తదేవ శుక్రం తద్బ్రహ్మ, ఇది ఒక పదం. తదేవ శుక్రం తద్బ్రహ్మ, తత్ ఏవ అదే ఆ ప్రకాశమే, తద్బ్రహ్మ ఆ బ్రహ్మం. ఆ ప్రకాశవంతమైనది ఏదైతే ఉన్నదో అదే బ్రహ్మం. తత్ ఏవ అమృతం ఉచ్యతే, తత్ ఏవ దానినే అమృతము అమృతమని ఉచ్యతే చెప్పుతున్నారు. అట్నే తస్మిన్ లోకాః శ్రితాః, తస్మిన్ ఆ బ్రహ్మమునందే లోకాః లోకములన్నీ కూడా, ఎన్ని లోకాలైతే చెబుతున్నామో అన్ని లోకాలు 14 లోక చతుర్దశ భువనాలు అన్నీ కూడా శ్రితాః ఆధారపడి ఉన్నాయి. సర్వే తదు, సర్వే సమస్తమైనటువంటి, తదు నా అత్యేతి కశ్చన, నా తత్యేతి కశ్చన, అటువంటి బ్రహ్మమును సర్వే సమస్తమునందు కూడా దాటి ఉండదు. సమస్తము అటువంటి ఈ బ్రహ్మమున్నాడే, ఆ బ్రహ్మమును దాటి ఏది లేదు అని అర్థం. అది లోకాలన్నీ బ్రహ్మంలోనే ఉన్నాయి అని చెప్పాడు. గొప్ప ప్రకాశవంతమైనటువంటిది బ్రహ్మం అన్నాడు. అసలు లోకాలన్నీ బ్రహ్మంలోనే ఉన్నాడని అంటే ఆ బ్రహ్మాన్ని దాటి ఇంకేమున్నదండి? లోకాలని చెప్పేసేటప్పటికి బ్రహ్మాన్ని దాటి ఒక వస్తువు కూడా ఏమి లేదు అనగా సమస్తము బ్రహ్మంలో లీనమై ఉన్నది అని అర్థం. ఇక్కడ
ఆ బ్రహ్మములో లీనమై ఉన్నది. అతిక్రమించి ఈ విధంగా బ్రహ్మమును అతిక్రమించి ఏదీ లేదు అంటగా బ్రహ్మములో ఉన్నాయి. బ్రహ్మమును అతిక్రమించి దాటి, బ్రహ్మమును దాటి ఏదీ లేదయ్యా అని చెబుతున్నాడు. అందుకనే ఈయన వాయువు తీసుకొచ్చాడు పూర్వపక్షం. వాయువు బ్రహ్మం అనొచ్చు కదా అని. ఇప్పుడు సమస్తము దీనిలో ఉన్నాయి, నువ్వు వాయువు అనేది పక్కన పెడుతున్నావు, కాబట్టి ఈ వీటిల్లో సమస్తమైనటువంటి ఉన్నాయి అని చెప్పినప్పుడు నువ్వు వాయువుని తీసుకొచ్చి బయటికి తీసుకొస్తావేంటి, వాయువు బ్రహ్మం అని చెబుతావేంటి ఇక్కడ అని కాదని చెప్పడం అన్నమాట. ఇది ఇక్కడ విశేషమైనటువంటి అర్థం తెలుసుకోవాలి ఈ మంత్రంలో. కాబట్టి పూర్వపక్షం ఏదైతే చెబుతున్నాడో ఆ పూర్వపక్షాన్ని పక్కకు నెట్టేస్తున్నాడు. పూర్వపక్షాన్ని పక్కకు నెట్టేస్తున్నాడు. ఆయన చెప్పినటువంటి వాయువు ఏమిటి? భూతాకాశం. భూతాకాశంలోని వాయువు అనమాట, కాదు అని. ఇక బృహదారణ్యకోపనిషత్తులో కూడా ఏం చెబుతున్నారనమాట, ప్రాణస్య ప్రాణం, ప్రాణమునకే ప్రాణమండి అని అన్నారు. ప్రాణమును బ్రహ్మము. ఈ ప్రాణం ఏదైతే ఉన్నదో, మనలో ఉన్నట్లు ప్రాణం ఉన్నదో, ఆ ప్రాణానికి ఇదే ప్రాణం అసలు అనగా బ్రహ్మమే అని అర్థం. ప్రాణానికి ప్రాణం అండి బ్రహ్మము, కాబట్టి ప్రాణాన్ని బ్రహ్మముగా చెప్పండి అని చెబుతూ ఇక కఠోపనిషత్తులో ఆ బ్రహ్మాన్ని గురించి భయాత్ అస్య అగ్నిస్తపతి, భయాత్ అస్య అగ్ని, ఈ అగ్ని భయాత్ భయము వలన తపతి అంటే తపతి అంటే తపించుచున్నది అనగా అర్థం ఏమిటనమాట, మండుచున్నది అని అర్థం. ఈ బ్రహ్మమునకు భయపడే అగ్ని తన కర్తవ్యాన్ని తాను చేస్తున్నాడు, మండుతూ ఉన్నది. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఈ అగ్నిని రగిల్చాలంటే అరణి తీసుకొస్తారు. అరణి తీసుకొచ్చి ఆ కింద కర్ర పైన కర్ర ఒకటి పెట్టి ఆ విధంగా మథనం చేస్తే అగ్ని ఉడుతుంది. ఆ అగ్ని తీసుకుంటే యజ్ఞంలో వేస్తారు. ఈ అగ్ని ఉడుతుంది కదా, ఆ కర్రకి కనుక రావిడి చేస్తే అప్పుడు ఏమిటి దాని యొక్క ధర్మం ఏమిటి? అగ్ని పుట్టాలి. ఎవరిని చూసి పుట్టాలి? ఆ బ్రహ్మమును చూసి భయపడి పుట్టాలి. అనగా అర్థం ఏమిటి? నీ కర్తవ్యం చేస్తున్నావా లేదా? ఇదిగో వజ్రం ఉద్యంతం, అదే అనమాట. అనగా అర్థం ఏంటి? అగ్ని పుట్టింది. మరి అగ్ని పుట్టాలి అంటే ఇంత పని చేస్తేనే కదా అగ్ని పుట్టింది. అగ్ని పుడితేనే కదా కార్యక్రమం జరుగుతున్నది. అక్కడ వీళ్ళు చేశారు, ఏది అరణి పెట్టి చేశారు. ఎంత చేసినా గంట 2 గంటలు చేసి అగ్ని పుట్టలేదనుకోండి, అప్పుడు అగ్ని తన యొక్క ధర్మాన్ని నెరవేర్తించలేదు, అనగా బ్రహ్మానికి భయపడలేదు అని అర్థం. అలా ఉంటుందా ఎక్కడన్నా? ఎక్కడా ఉండదు. అరణ్యం తీసుకొచ్చి రాపిడి చేస్తుంటే అగ్ని పుడుతుంది. అది బ్రహ్మమును చూసి భయపడి, అనగా అర్థమేంటి? బ్రహ్మను చూసి తన కర్తవ్యాన్ని తాను నిర్వహిస్తూ ఉన్నాడు అగ్ని. అందుకని అగ్ని భయపడి మండుతూ ఉన్నది, ప్రకాశిస్తూ ఉన్నది. ఇంకా అగ్ని తర్వాత ఎందుకు చెబుతున్నాడు అగ్ని అంటే, బాగా కాంతివంతమైనటువంటి వాడు కదా ఇది. ఇక మిక్కిలి కాంతివంతమైనటువంటి వాడు ఇంకొక ఆయన ఉన్నాడు ఆకాశంలో. భయాత్ తపతి సూర్య, భయాత్ తపతి సూర్య, తపతి సూర్య సూర్యుడు, భయాత్ భయము వలన తపతి తపించుచున్నాడు అనగా మండుచున్నాడు, వెలుగుచున్నాడు. తపం అంటే మండటం అన్నమాట. అనగా ఇక్కడ అర్థం ఏమిటనమాట? అగ్నిగోళం కదా అది, అగ్ని మాదిరిగానే ఆయన మండుతూ ఉన్నాడు, వేడి పుడుతున్నది. తపహ అంటే వేడి అని అర్థం. తపతి సూర్యుడు మండుతూ ఉన్నాడు అనగా ప్రకాశిస్తున్నాడు. ఇక ఇప్పుడు ఇద్దరైనారు. భయాద్ ఇంద్రశ్చ, ఇక తర్వాత ఇంద్రుడు కూడా భయపడి తన యొక్క కర్తవ్యాన్ని తాను చేస్తున్నాడు. ఇంద్రుడు ఎటువైపు ఉంటాడయ్యానంటే తూర్పు దిక్కున ఇంద్రుడు ఉన్నాడు అని అష్టదిక్కుల్లో ఈ విధంగా చెబుతారు. ఇది పురాణ పద్ధతి. అది పురాణ పద్ధతి. అది అష్టదిక్కులకి ఇంకా అష్టదేవతలు ఉన్నారు, అది పురాణ పద్ధతి. కానీ ఇక్కడ భయాదింద్రశ్చ, ఇంద్రుడు అంటే ఋగ్వేదం ప్రకారంగా ఒక ప్రధాన దేవత. అంటే దేవతలు చాలామంది ఉన్నారు. మనం ఋగ్వేదం చదువుకుంటే వస్తుంది, దేవతలు చాలామంది ఉన్నారు. ఆ దేవతలందరికన్నా హెడ్ ఈయన. ఎవరు? ఇంద్రుడు.
అంటే వరుణుడు, యముడు, ఇట్లా ఈ విధంగా చాలామంది ఉన్నారు కదా. వాళ్ళందరి మీద కన్నా హెడ్ ఎవరు? ఇంద్రుడు. ఆ ఇంద్రుడు రాజు అనమాట వాళ్ళకందరికీ. ఆ ఇంద్రుడు కూడా తన పని తాను చేస్తున్నాడు. తర్వాత వాయుశ్చ, వాయువు అంటే భూతాకాశం. ఇక్కడ వాయువు సర్వత్ర గో కదా. గో అంటే వెళ్ళిపోతుంటాడని అర్థం. సర్వత్ర గహ, సర్వత్ర గహ, సర్వత్ర అంతా వ్యాపిస్తూ ఉంటాడు వాయువు. ఆయన కూడా సర్వత్రా ఈ బ్రహ్మమును చూసి భయపడి వ్యాపిస్తూ ఉంటాడు. ఇక అందరికన్నా అసలు వాడు ఉన్నాడండి. వాడంటే అందరికీ చచ్చే భయం. వాడెవడు? మృత్యు. ఆ మృత్యు ధావతి పంచమం. మృత్యు అంతటి వాడే భయపడి పరిగెత్తుతున్నాడండి అని అంటున్నాడు. పరిగెత్తడం అంటే అర్థం ఏంటి? ఎవరికన్నా భయం వచ్చింది అనుకోండి, ఎవరో దొంగోడు వస్తున్నాడు రా, అమ్మ వాడు పట్టుకుంటాడు భయపడి, ఇంకోటి వస్తున్నాడు భయపడి, అదో సింహం వస్తుంది, పులి వస్తుంది, భయపడి పరిగెత్తాడు. భయం అంటే అట్ట పరిగెత్తాడు. ఆ భయం వల్ల పరిగెత్తుంటాడు. అలానే ఆ బ్రహ్మము వజ్రాయుధం ఎత్తి పట్టుకున్నాడు కదా, అటువంటి మృత్యువే భయపడి పరిగెత్తుతున్నాడు. మృత్యు అంటేనే మేము భయపడి పరిగెత్తుతాము, అటువంటి మృత్యువే భయపడి పరిగెత్తున్నాడు. అంటే దీన్ని బట్టి ఏమిటి? ఆ బ్రహ్మము అనేటువంటిది ఎంతటి శక్తివంతమైనదో ఈ సమస్తమైనటువంటి దేవతలందరి మీద కూడా, సమస్తమైనటువంటి దేవతలందరి మీద కూడా అంతటి గొప్ప విశేషమైన భయంకరమైనటువంటిది ఆ బ్రహ్మము. ఆ బ్రహ్మము వలననే ఈ జగత్తు నడుస్తుంది. ఆ బ్రహ్మం వల్లనే జగత్తు నడుస్తూ ఉన్నది. మృత్యువు వాడి పని వాడు చేయాలి కదా. మృత్యువు వాడి పని వాడు చేయాలి. ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకండ్లకు వాడి ప్రాణం తీయాలి, తీసేస్తాడు. మరి ఎట్లా తీయాలయా? మరి వాడు బాగానే ఉన్నాడు కదా, శుభ్రంగా బాగానే ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు, బాగానే ఉన్నాడు, గమ్మత్తుగా ఉంటుంది. చక్కగా బాగానే ఉన్నాడు, మంచి ఆరోగ్యవంతుడు, బ్రహ్మాండంగా ఉన్నాడు, వాడి ప్రాణం వాడి తీసేసేయాలి. వాడికి కరెక్ట్గా ఆ యమధర్మరాజు ఏం చేస్తాడని అంటే, సరే వాడు ప్రాణం తీయాలి కదా, ఆ బస్సు పోతుంటుంది, కొంచెం అట్లా అంటుంది, వాడు ఒక్కడు డామ్ అయిపోతాడు, వీడి బస్సులో వెళ్ళిపోతాడు, డామ్ వీడే వెళ్ళిపోతాడు, అయిపోయింది. ఆ యమధర్మరాజు తన యొక్క చిట్టా పూర్తి చేసేసుకున్నాడు. ఏమండి నా పని నేను చూశానండి బ్రహ్మం గారు, వాడి ప్రాణం వాడు తీయాలి కదా, తీశాను, లేకపోతే తీయకపోతే నువ్వేం చేస్తాడు, వజ్రం నా మీద ఉపయోగిస్తావు, వాడి ప్రాణం వాడు తీసే. ఇట్లా ఈ విధంగా ఒకటి కాదండి, ఒకే టైంలో 100 మందిని తీయాలండి అని రాసి పెట్టామనుకో, ఒక రైలు వడగొట్టేస్తాడు. ఆ రైలుకి రైలు ఇంకోటి గుద్దుకుంటుంది, డామ్, 100 మంది డామ్ అయిపోతుంది. ఇంత ఉంటుంది. అటువంటి మృత్యువు భయపడి పరిగెత్తుతున్నాడండి ఆ బ్రహ్మాన్ని చూసి అని చెబుతున్నాడు. వీడు 5వ వాడు చూడండి. మృత్యువు అందరికన్నా వాడు గొప్పవాడు. అటువంటి వాడే బ్రహ్మాన్ని చూసి భయపడి పరిగెత్తుతూ ఉన్నాడు అని చెబుతున్నాడు. ఇట్లా ఈ విధంగా వాళ్ళ కర్తవ్యాలు చేస్తున్నారు. కర్తవ్యం చేయటానికి ఇది ఎందుకంటే చెప్పింది, దీనిలో ఒక చెప్పదలుచుకున్నటువంటి ఒక విశేషం ఉంది. మీరందరూ కూడా ఉపనిషత్తుల గురించి చెప్పేటప్పుడు ఏమిటనంటే, గొప్ప ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, ఒక 100 మంది ఉద్యోగస్తులు ఉన్నారనుకోండి, ఉన్నారు. ఆఫీసర్ ఎట్లా ఉండాలి? తాను చాలా కరోడగా, కఠినంగా, కరెక్ట్గా ఇదిగా ఉండాలి. ఏమాత్రం సరిగా వర్క్ చేయకపోయినా, టయానికి రాకపోయినా సస్పెండ్, పోస్టింగ్ అనేటువంటిది కనుక ఉంటే 100 మంది పనిచేస్తారు. పనిచేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది? సంఘం నడుస్తూ ఉంటుంది. సంఘం అంటే అర్థమైంది జగత్తు. ఈ జగత్తులంతా నడుస్తున్నదంటే అదే. మీరు ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. దీన్ని పట్టుకొని అమెరికాలో చాలా కంపెనీలు ఉన్నాయి, సాఫ్ట్వేర్లు పోస్తున్నారు. టయానికి పోవాలి, టయానికి రావాలి, వర్కులు చేయాలి, చేస్తేనే 1వ తారీఖు జీతం. చెయ్యడు అనుకోండి, పో నీకు లేదు జీతం లేదు పో అంటాడు. అట్లా ఈ విధంగా అలా అంటున్నాడంటే ఒక హెడ్ ఒకడు ఉన్నాడు కదా, ఆ హెడ్ అన్ని పర్యవేక్షణ చేస్తుంటాడు కదా. ఆయన చేతిలో వజ్రం ఆయుధం ఉంది. ఆ వజ్రాయుధాన్ని చూసి, ఆ పదవిని చూసి భయపడి అందరూ వర్క్ చేస్తుంటారు. ఈ ప్రపంచమంతా అలానే నడుస్తుంటుంది. ఇది ఈ మంత్రం దానికి మూలం. ప్రస్తుతం జగత్తు నడుస్తున్నదంటే అది అర్థం. అధికారి భయం వలన అందరూ పనిచేస్తూ ఉంటారు. అట్లనే బ్రహ్మము భయము వలన ఇదిగో ఈ దేవతలందరూ కూడా వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు అని చెబుతున్నారు.
బ్రహ్మం యొక్క భయం వలనే అంతా జరుగుతున్నదంటే సూర్యుడు కానీ అగ్ని కానీ వాయువు కానీ అంతా చివరికి మృత్యువు కూడా భయపడి పరిగెత్తుతూ ఉన్నది అనే విషయం కూడా మనకు వేదమంత్రం తైత్తీర్యంలో చెప్పారనమాట. ఆ తైత్తీర్యంలో ఈ విషయం వచ్చింది అనమాట. కాబట్టి బ్రహ్మం యొక్క గొప్పతనం చెబుతున్నారు. నువ్వు వాయువుని తీసుకొస్తున్నావు, వాయువు ఇంత గొప్పదా అన్నట్టయితే వాయువుని చూసి ఎవడు భయపడుతున్నాడు? అసలు వాయువే భయపడి పెరుగుతున్నది. అది ఇక్కడ పూర్వపక్షం వాయువు అని వేసాడు కదా, కాబట్టి పూర్వపక్షాన్ని కొట్టేశాడు. ఇక కనుక బ్రహ్మమునకే మహాశక్తి ఉన్నది. బ్రహ్మం యొక్క శాసనం వలననే లోపల బయట వెలుపల శాసనం వల్లనే వెలుపల ఈ జగత్తు అంతా, మరి లోపల కూడా ప్రాణరూపమైన బ్రహ్మను మన శరీరములో. అందుకనే అంతర్బహిశ్చ నారాయణ అని దానిలో అట్ట చెప్పి, నారాయణ అంటే బ్రహ్మము అని అర్థం. బహిశ్చ, బహి అంటే వెలుపల, అంతః లోపల, లోపల బయట నారాయణుడు పరమాత్మ ఉన్నాడు. కాబట్టే బయట ఈ స్థావర జంగమాలు నడుస్తున్నాయి, లోపల ఉన్నాడు కనుకనే ఈ శరీరం నడుస్తున్నది. లోపల ఉన్నాడు కనుకనే మనం ఈ విధంగా చెప్పుకోగలుగుతున్నాం, మనం ఈ విధంగా వింటున్నాం. చెవు పనిచేస్తున్నది, కన్ను పనిచేస్తున్నది, అర్థమవుతున్నది. ఇదంతా మూలం ఏమిటి? ఇంత జరుగుతున్నది అని అంటే ఈ శరీరం అనేటువంటి ఒక వస్తువు. శరీరం అనేటువంటిది ఒక వస్తువు. ఈ వస్తువులో బ్రహ్మము నిండి ఉన్నాడు కనుక ఆ బ్రహ్మము వలననే వింటున్నాము, అర్థం చేసుకుంటున్నాము, చూస్తున్నాము. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. లోపల బ్రహ్మం ఉన్నాడు. అలానే ఈ సమస్త జగత్తును చూస్తున్నావు, సమస్త జగత్తు పుడుతున్నది, నడుస్తున్నది, పోతున్నది తెలుసుకుంటున్నాము అని అంటే ఈ సమస్త జగత్తులోనూ బ్రహ్మము ఉన్నాడు. కాబట్టి అంతర్బహిశ్చ నారాయణ, లోపల బయట రెండుల చోట్ల కూడా నారాయణుడు ఉన్నాడు, అది తెలుసుకో అని చెబుతున్నాడు. అది అనమాట. కాబట్టి ఈ విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, బయట ఉన్నాడు లోపల ఉన్నాడు అనేటువంటి విషయం ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళుట తమేవ విదిత్వా తం ఏవ, ఆ బ్రహ్మమునే విదిత్వా తెలుసుకున్నవాడు అమృతత్వం, అమృతత్వం శాశ్వతత్వమును ఏతి పొందుచున్నాడు. ఏతి ఏతః ఏంతి, ఇది ఏతి అనేటువంటిది ఇదో క్రియాపదం. ఏతి పొందుచున్నాడు అని అర్థం అనమాట. ఏతి అచ్చుల్లో ఏ రాయాలి? అది అమృతత్వం ఏతి, అమృతత్వమును పొందుచున్నాడు. విదిత్వా తెలుసుకొని, ఈ విషయాన్ని అనగా లోపల బయట బ్రహ్మం ఉన్నాడనేటువంటి విషయాన్ని తెలుసుకొని అతడు, ఆ సాధకుడు అమృతత్వాన్ని పొందుతున్నాడు. అది చెబుతున్నాడు. అది నాణ్యక్ పంథా విద్యతే అయినాయా, మరొక మార్గం లేదండి అని చెబుతున్నాడు. అంటే ఆ అమృతత్వాన్ని తెలుసుకోవడానికి, బ్రహ్మాన్ని తెలుసుకోవడానికి మరొక మార్గం లేదు అని చెబుతున్నాడు. కనుక ప్రాణశబ్దం బ్రహ్మము అని చెబుతున్నాడు. లోపల బయట ఉన్నాడు బ్రహ్మము, అంతే తెలుసుకోండి, అంతే. ఎక్కడా లేడు. ఎక్కడున్నాడంటే లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు. అదే భాగవతంలో ప్రహ్లాదుడు చెప్పేది. లోకంబులు లోకేశులు తెగిన తుది అలోకంబగు అని వరుసగా చెప్పుకుంటూ లోకాలన్నింటిలో ఉన్నాడయ్యా అనుకుంటూ చెప్పి అక్కడ దాకా ఎందుకు బయట ఉన్నాడని చెప్పాము. నీలో కూడా ఉన్నాడు, వెతుక్కో. అక్కడ ఇక్కడ ఎక్కడ ఎందుకు వెతకాల్సిన పనే ఉంది? నీలో ఉన్నాడు, వెతుక్కో, బ్రహ్మం ఉన్నాడు అని చెప్పాడు ప్రహ్లాదుడు. అసలు నాలో బ్రహ్మం ఉండటం ఏంటి? అసలు నేనే బ్రహ్మాన్ని అయితే అంటాడు. అది హిరణ్యకశిపుడు అనేది ఏంటంటే, అసలే నేనే బ్రహ్మాన్ని అయితే నాలో ఉండవేంటి అసలు అంటే అర్థం ఏంటి? ఇక్కడ అర్థం మూర్ఖుడి యొక్క లక్షణం. నేనే బ్రహ్మాన్ని అని అంటాడు. మళ్ళీ వెంటనే ప్రశ్నిస్తానంటే, ఏమండి మూర్ఖుడు అంటున్నారు ఏమిటండి? ప్రతి వాళ్ళు కూడా అంతా అర్థం చేసుకున్న తర్వాత అహం బ్రహ్మాస్మి అంటున్నారు కదా అన్నాడు. అహం బ్రహ్మాస్మి అంటున్నారు కదా, 4 మహావాక్యాలు చదువుకున్నాడు.
చదువుకొని అర్థం చేసుకున్నాడు గురువుగారి దగ్గర, అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమునే అని చెప్పేశాడు. అట్లనే చెబుతున్నాడండి వాడు కూడా, హిరణ్యకశిపుడు కూడా చెబుతున్నాడండి. ఆమె చెబుతున్నాడు, బాగానే ఉంది, చెబుతున్నాడు కదా. మరి బ్రహ్మం కోసం వెతుక్కోవడానికి లోకాలని ఎందుకు పరిగెత్తడం? అహం బ్రహ్మాస్మి అని అన్నాడు, అటువంటి లోకాలని విష్ణులోకం, ఆ లోకం, ఈ లోకం, ఈ లోకం అన్నీ పరిగెత్తుకుంటూ పోవడం, ఎక్కడున్నాడు వాడిని పట్టుకోవాలి, చంపాలి అని అంటున్నాడు కదా, వాడిని పట్టుకోవాలి, చంపాలి అని అంటున్నాడు కదా. అంటే అప్పుడు అర్థం ఏమిటి? అర్థం కాలేదు, వాడి మూర్ఘత్వంలో ఉంటుంది. ఇదే ఇక్కడ మనకు భాగవతంలో వస్తుందన్నమాట. అది అహం బ్రహ్మాస్మి అని అన్నారు కదండి. వాడు ఏమంటాడు, హిరణ్యకశిపుడు, నేనే బ్రహ్మాన్ని కదా, ఇంకేంటి ఇంకొకటి బ్రహ్మము అని అంటాడు. అది ఇంకేంటే నేను బ్రహ్మం అయితే ఇంకొకటి ఎందుకు లోకాలు ఎందుకు తిరగటం? లోకాలు తిరగాల్సిన పని లేదు కదా, ఎక్కడ పడితే అక్కడే కనపడుతుంటాడు బ్రహ్మము. కాబట్టి బ్రహ్మాన్ని దర్శించుకోవయ్యా. ఈ చెట్టులో ఉన్నాడు, ఈ పుట్టలో ఉన్నాడు, వాటిలో ఉన్నాడు, వీటిలో నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, చూసుకోవయ్యా అని అంటే అది చెబితే వీళ్ళిద్దరికి వచ్చేటువంటిది ఇది విశేషం. అక్కడ కొంచెం జాగ్రత్తగా భాగవతంలో వాళ్ళిద్దరికి జరిగినటువంటి సంభాషణ అర్థం చేసుకుంటే బాగా సందేహాలు తీరిపోతాయి. అది అట్లా అనమాట. సరే, కాబట్టి తమేవ విదిత్వా తం ఏవ విదిత్వా అమృతత్వం ఏతి, అటువంటి బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు అమృతత్వాన్ని పొందుతాడు అని శ్వేతాశ్వతర ఉపనిషత్తు చెబుతున్నది. కనుక ప్రాణశబ్దము బ్రహ్మమునే చెబుతూ ఉన్నది అని చెబుతున్నాడు. కనుక ప్రాణశబ్దం బ్రహ్మము కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, ఈ బ్రహ్మమే ప్రాణము, ప్రాణమే బ్రహ్మము. ప్రాణం అనే ఒక మాట వేశాడు. ఎందుకంటే వేయాల్సినటువంటి మాట, ఎందుకంటే ప్రాణం ఉన్నది, ప్రాణం వల్లనే చలిస్తూ ఉన్నది ఈ శరీరం అని మన అందరికీ తెలుసు కదా. ఆ ప్రాణం ఎవరయ్యానంటే బ్రహ్మమేను అని అర్థం. బ్రహ్మమునకు మరొక పేరు చెప్పి పెట్టాడండి ప్రాణం అని. ఇక్కడ అది దాని యొక్క అర్థం, ప్రాణమని పేరు పెట్టాడు. ఆ ప్రాణము అనేటువంటిది విశేషమైనటువంటిది. ఈ ప్రాణము సమస్త జగత్తులోనూ ఉన్నది. ఈ ప్రాణం సమస్త జగత్తులోనూ ఉన్నది అని ఈ విధంగా చెబుతున్నాడు. ఆ ప్రాణమే బ్రహ్మము అని అర్థం చేసుకో. ఎన్ని చెప్పినా, ఎన్ని సూత్రాల్లో చెప్పినా చివరికి లక్ష్యం ఏమిటి? బ్రహ్మము ఉన్నాడు, ఆ బ్రహ్మమును తెలుసుకో. ఆ బ్రహ్మమునకు ఎన్ని పేర్లు ఉన్నాయో అవి గ్రహించుకొని తెలుసుకో. ఆ బ్రహ్మం యొక్క లక్షణాలు తెలుసుకో. ఆ తెలుసుకుంటే నీవు తం ఏవ అమృతత్వం, అటువంటి వాడు అమృతత్వమును ఏతి పొందును. ఇట్లా ఈ విధంగా. కాబట్టి మనం అంతర్బహిష్య నారాయణ అన్నట్లుగానే బయట బ్రహ్మము ఎలా ఉన్నాడో అనేటువంటిది తెలుసుకోవాలి, లోపల బ్రహ్మం ఎలా ఉన్నాడో తెలుసుకోవాలి. బయట బ్రహ్మం ఎలా ఉన్నాడో తెలుసుకోవాలి అంటే భగవద్గీత 10వ అధ్యాయం కొన్ని ఉదాహరణలు చెప్పాడు. హిమాలయ పర్వతాన్ని నేనేను అని చెప్పాడు. అంటే బ్రహ్మాన్ని నేనేను. హిమాలయ పర్వతం చూస్తుంటే మనకేం కనపడుతుంది అంటే ఒక రాళ్ళు, గుట్టలు, ఇవన్నీ ఎలా కనపడేది బయటికి, ఇవి కొండలు, ఇవన్నీ కనపడతాయి. అటువంటి హిమాలయాన్ని ఆ లోపల ఆ లోపల ఉన్నాడు బ్రహ్మము, అది అర్థం. అట్లా అలా ఆ విధంగా ఇక మిగిలిన అన్నీ కూడా స్థావరాలు. హిమాలయం స్థావరం, గంగానది స్థావరం, వృక్షాలు స్థావరాలు అని చెప్పి అశ్వత్థ సర్వవృక్షాణం చెప్పాడు. ఇవన్నీ స్థావరాలు. ఈ స్థావరాల్లో నేను కొన్ని ఉదాహరణ చెప్పి నేను ఉన్నాను అని చెప్పేశాడు. ఆ ఉన్నానంటే బ్రహ్మం ఉన్నాడు. ఆ బ్రహ్మం ఎవరు? ప్రాణ రూపంలో ఉన్నాడు. ఆ ప్రాణ రూపంలో ఉన్నాడు కాబట్టి ఆ చెట్టు కదులుతున్నది, చలనం, కంపనం, ఇది అర్థం. కంపనం, ఆ చెట్టు కదులుతున్నది, గరగర అలా ఇటు కొమ్మలు దాల్చుతుంది, ఇవన్నీ ఉన్నాయి. అది ఆక్సిజన్ని వదులుతూ ఉంటుంది. మనం ఏం చదువుకున్నామంటే వృక్షాలు ఆక్సిజన్ వదులుతుంటాయి, కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటుంటాయి, ఆ చెట్టు యొక్క గాలి బాగా ఉంటుందని మనం చదువుకున్నాం కదా. అర్థం ఏంటి? లోపల ప్రాణం ఉన్నది ఆ చెట్టుకి, కాబట్టి జరుగుతుంది బ్రహ్మ ఉన్నది. అది కంపనం, అలా చలనం జరుగుతూ ఉంటుంటుంది ప్రాణ రూపంలో బ్రహ్మము అని చెప్పారు. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే బ్రహ్మము ఇందాక చెప్పుకున్నాం కదా, బ్రహ్మానికి కాళ్ళు లేవు కానీ ధావతి పరిగెత్తుంటాడు. మరి బ్రహ్మానికి చలనం లేదు కదండి. అవునండి, చలనం లేదు, సర్వత్రా ఉన్నాడండి.
సమం సర్వేషు తిష్టంతం మహేశ్వరం ఉన్నాడు, స్థిరంగా అందులో ఉన్నాడు. మరి స్థిరంగా ఉన్నవాడు ఎలా కంపనం అని చెబుతున్నామండి? స్థిరంగా ఉన్నాడు, కంపనం అంటే చలనం, పోతూ ఉన్నాడు. ఆయన కాళ్ళు ఉన్నాయా? లేవు. ఏ రూపంలో చెబుతున్నావు ఇప్పుడు బ్రహ్మాన్ని? ప్రాణ రూపంలో చెబుతున్నాం. ప్రాణం అనే రూపంలో చెబుతున్నాం. ఆ ప్రాణం అనేటువంటి రూపమే బ్రహ్మము. ఆ ప్రాణము సమస్తమైనటువంటి స్థావర జంగమాల్లో ఉన్నది అని చెప్పి ఇక 11వ అధ్యాయం జ్యోతి అధికరణం. జ్యోతి అధికరణం. ఇక్కడ కూడా జ్యోతి అనేటువంటిది బ్రహ్మమే. ఇక్కడ కూడా జ్యోతి అనేది కూడా బ్రహ్మమే. ఇక్కడ అర్థం ఇది, జ్యోతి అనేది కూడా బ్రహ్మం. ఇక్కడ చిన్న విశేషాన్ని గుర్తు చేస్తా. ఎవరైనా పోయినారనుకోండి, ఇంట్లో ఒక్క దీపం ప్రమిదలో పెట్టి వెలిగిస్తుంటారు. మరి సినిమాలో కూడా చూపిస్తుంటారు. అంటే అర్థం ఏంటో తెలిసిన, వీడిలో ఉన్న జ్యోతిరాది బయటకు వచ్చేసింది, పోయింది. ఒక్క దీపం ఒక్క ప్రమిద పెట్టి వత్తి వేసి వెలిగిస్తుంటారు. ఆ పైన వాడు కింద పడుకోబెడతారు, అక్కడ పక్కన ఆ జ్యోతి వెలుగుతుంటుంది. అనగా బ్రహ్మం వెళ్ళిపోయినాడు అని అర్థం. అది ఆ బ్రహ్మంలోకి ఆ జ్యోతిలోకి ఈ జ్యోతి వెళ్ళి కలిసిపోయిందిరా. ఈ మనిషిలో ఉన్నటువంటి ఈ జ్యోతి ఉన్నదే, ఈ జ్యోతి పోయి ఆ జ్యోతిలో కలిసిందిరా. అక్కడ జ్యోతి వెలుగుతున్నది, అది బ్రహ్మం. అది ఆ బ్రహ్మంలో ఉన్నాడురా. ఇప్పుడు వీడు పడుకొని నిద్రపోతున్నాడు కదా, అంటే అయిపోయినాడు వీడు, పడుకొని నిద్రపోతున్నాడు కదా. ఆ నిద్రపోతున్నవాడు ఉన్నాడు చూసావు, వీళ్ళలో ఉన్న జ్యోతి ఉన్నాడు చూసావు, ఆ జ్యోతిలో కలిసిందిరా అని అర్థం. అది తెలుసుకోవాలి. అది దీనిలో. అందుకనే ఒత్తులు, మనం దేవుడి దగ్గర ఒత్తులు వెలిగించేటప్పుడు కూడా ఒక్క ఒత్తి వెలిగించకూడదు. ఎప్పుడు ఒక్క ఒత్తి వెలిగిస్తే దాని అర్థం ఏంటనమాట, పోయినారు అని అర్థం. ఒక్క ఒత్తి వెలిగిస్తే ఒకటికి మించి వెలిగించాలి. అది ఒకటికి మించి 2 వేసి వెలిగించామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 2 కానీ, లేకపోతే ఒక్క దీపం బదులు 2 దీపాలు 3 దీపాలు అయినా పెట్టచ్చు. 2 పెడితే ఏ ఇబ్బంది లేదు. 2 పెడితే అర్థం ఏంటి, జీవాత్మ పరమాత్మ అని అర్థం వస్తుంది. జ్యోతులు అనేటి బ్రహ్మములు, పరమాత్మ అనే ఈ అర్థాలు వేరు కదా అని ఒక్కటి పెట్టకూడదు. ఇది అనమాట. ఇది అలామాట. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే జ్యోతి దర్శనాత్. ఆ దర్శనం అన్నమాట. దర్శనము ఏమిటంటే దర్శనాత్. దర్శనం అంటే చూడటం అని అర్థం మామూలుగా. ఏమిటంటే దర్శనములు అంటే శాస్త్రములు అని అర్థం. ఈ శాస్త్రములు ఏమిటి? ఉపనిషత్తులు, మన దర్శనాలు ఉన్నాయి కదా, షడ్దర్శనములు, ఇవి. అవి వాటి వలన ఏం చెబుతున్నది, వాటిల్లో జ్యోతి శబ్దము బ్రహ్మము అని చెప్పేసి. జ్యోతి శబ్దం బ్రహ్మము అని అర్థం. మనలో ఒక జ్యోతి ఉన్నది, ప్రకాశవంతమైనటువంటిది. ఎట్లయితే దీపం వెలిగించి మనం పెట్టి ఎట్లయితే వెలుగుతూ ఉంటుందో, అట్లనే మన శరీరంలో ఒక దీపం ఉన్నదండి, వెలుగుతూ ఉన్నది. ఆ వెలగటం వలనే ఈ శరీరం ప్రకాశిస్తూ ఉన్నది. ఇది అర్థం. ఈ శరీరం ప్రకాశిస్తూ ఉన్నది అని అర్థం. లోపల జ్యోతి ఉంది కాబట్టి. జ్యోతి ఏం చేస్తుంది అని అంటే వెలుగునిస్తూ ఉంటుంది. అది ఉన్నది అని అర్థం. అది ఏమిటో సంగతి చెబుతున్నాడు. సుషుప్తిలో, సుషుప్తి అంటే గాఢ నిద్ర, ఇక లేచే పని లేదు, వాడు ఎన్ని గంటలు నిద్రపోయినాడు ఒకటి. రెండోది ఇంకా సుషుప్తి అంటే బ్రహ్మమునకు వెళ్ళేటప్పుడు, అనగా వాడు ప్రాణం వదిలేసేసి వెళ్ళిపోతుంటాడే బ్రహ్మవేత్త. అప్పుడు ఎక్కడికి పోతాడంటే ఫస్ట్ స్టెప్ సుషుప్తిలోకి వెళ్ళిపోతాడు. సుషుప్తిలోకి వెళ్ళి అక్కడ నుంచి ఆ జీవుడు ఏం చేస్తాడనంటే క్రమంగా వదిలి చివరికి పరంజ్యోతిలో లీనమైపోతాడు. అది ఎలా వెళతాడో మనకి ఫలాధ్యాయంలో వచ్చింది. ఆ జీవుడు బయటికి వచ్చేసేసిన తర్వాత ఆ జీవుణ్ణి ఆ బ్రహ్మంలోకి చేర్చేటువంటి దేవత వస్తాడు. ఆ దేవత వచ్చి పట్టుకొని వెళ్తాడు. ఆ దేవత పట్టుకొని వెళ్ళి ఆ బ్రహ్మంలోకి చేరుస్తాడు. ఆ బ్రహ్మంలోకి చేరుస్తాడు. దీని లలితలో ఒక నామం ఉంది, శివదూతి అని. అక్కడ అంటే ఆజ్ఞాచక్రం దగ్గర నుంచి దాటి సహస్రారానికి వెళతాడే, ఆ వెళ్ళేటప్పుడు ఆజ్ఞాచక్రాన్ని చేరాడు కదా వీడు, షట్చక్రాల్లో అక్కడ దాకా వచ్చేసాడు కదా. అప్పుడు శివదూతి, శివుని యొక్క దూత, అమ్మవారి యొక్క దూత
వాడు వీడి చేయి కొట్టుకొని తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర కూర్చోబెడతాడు. అది అర్థం. అక్కడ ఆ విధంగా అర్థం అన్నమాట. సరే, ఇక్కడ ఆ విషయాన్ని గురించి చెబుతున్నాడు. సుషుప్తిలో ఉన్నాడు అని అంటే బ్రాహ్మీ స్థితిలో ఉన్నాడు అని దాని యొక్క అర్థం. బ్రాహ్మీ స్థితిలో అంటే బ్రహ్మమును చేరే స్థితి, బ్రహ్మమును చేరే స్థితిలో ఉన్నాడు. ఆ బ్రహ్మమును చేరే స్థితిలో ఉన్నటువంటి వాడనమాట. దేహేంద్రియాలతో ఉన్నటువంటి శరీరమును వదలి ఆ పరంజ్యోతిలో కలిసిపోతున్నాడే, అప్పుడు దాన్ని బ్రాహ్మీ స్థితి అని ఛాందోగ్యం ఉన్నది. ఆ విషయాన్ని ఇక్కడ ఈ మంత్రంలో చెబుతున్నాడు. ఏవమేవైష సంప్రసాద అస్మాత్. సంప్రసాద అనే పదం ఇదివరకు కూడా వచ్చింది. సంప్రసాద అంటే జీవుడు. ఆ జీవుడు ఏవం ఈ విధంగా ఈ విధంగానే ఆ జీవుడు బ్రహ్మస్థితిలో ఈ విధంగానే ఆ జీవుడు అస్మాత్ శరీరాత్ సముద్ధాయ, మన శరీరము నుండి సముద్ధాయ లేచి, మన శరీరం నుండి లేచి పరంజ్యోతి ఉపసంపద్య, పరంజ్యోతిలో ఉపసంపద్య కలిసిపోయి స్వేన రూపేణ, స్వేన తన యొక్క రూపేణ రూపము చేత అభినిష్పద్యతే ప్రకాశిస్తూ ఉన్నాడు, ప్రకటనం అవుతున్నాడు. అనగా పరంజ్యోతి అనేది ఒకటి ఉన్నదండి. పరంజ్యోతి, ఆ పరంజ్యోతి పరబ్రహ్మ, మనలో ఉన్నదేమో జ్యోతి. ఆ పరబ్రహ్మంలో పరంజ్యోతిలో కలిసిపోతుంది. పూర్వము పరము రెండు పదాలు ఉన్నాయి, రెండు పదాలు ఉన్నాయి అనుకోండి. పూర్వము పరము. పూర్వం అంటే ముందు, పరం అంటే తర్వాత. మనలో ఉన్నటువంటి ఈ జ్యోతి పరంజ్యోతి. పర అనేటువంటి శబ్దం దేన్ని సూచిస్తుంది అని అంటే బ్రహ్మమును సూచిస్తుంది. పర అపర విద్యలు అనేటువంటి రెండు వచ్చినాయి లోకడం దీనిలో గీతలో. పర అంటే పరా విద్య అంటే బ్రహ్మ విద్య, అంటే పర అంటే బ్రహ్మము. పరంజ్యోతి బ్రహ్మజ్యోతి. ఆ బ్రహ్మజ్యోతిలో ఈ జీవుడు అనేటువంటి జ్యోతి సంపద్యతే అంటే దానిలో కలిసిపోయి స్వేన రూపేణ, తన యొక్క రూపము, ఇక్కడ చెబుతున్నాడు తన యొక్క రూపము, ఆ జీవాత్మ యొక్క రూపము, ఆ జ్యోతి యొక్క అసలు రూపము. స్వేన తన యొక్క రూపము ఏదైతే ఉన్నదో, ఏమిటి తన యొక్క రూపము? పరమాత్మ రూపమే. మనలో ఉన్నటువంటి ఆ జీవాత్మ ఉన్నాడే, ఆ జీవాత్మలో ఆత్మ ఉన్నాడు, ఆ ఆత్మే పరమాత్మ. ఇప్పుడు జీవాత్మ ఏమైనాడు? జీవాత్మ వెళ్ళి 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 ఆ పరంజ్యోతిలో కలిసేటప్పటికీ ఈ జీవ పోయింది. అది ఈ జీవ పోయింది. పోయేసేసి ఆత్మ పరమాత్మలో లీనమైపోయింది అని అర్థం. అప్పుడు ఒకటే. అప్పుడు ఏమవుతుంది? జీవాత్మ పరమాత్మ ఒకటే కదా. జీవాత్మ మనలో ఉండండి, జీవాత్మ ఉన్నది, ఆ జీవాత్మ పరమాత్మ. పరమాత్మ ఎప్పుడంటే అర్థం ఈ జీవత్వం అంతా పోతే బ్రహ్మ విద్య ఇవన్నీ కనుక వస్తే జీవ పోతుంది, వాడే పరమాత్మ అయిపోతాడు, పరంజ్యోతిలో లీనమైపోతాడు. కాబట్టి అద్వైతం ఇది. ద్వైతం దగ్గరకు వచ్చేటప్పుడు ఏం చెబుతుంటారంటే, ఏమంటే ఇప్పుడు దాకా మరి జీవుడు అని ప్రత్యేకంగా చెప్పారు కదండి, జీవాత్మ అనేటువంటిది చెప్పారు కదా, జీవాత్మ జ్యోతి అన్నారు కదా, ఆ జ్యోతి తీసి వెళ్ళి పరంజ్యోతిలో కలిసింది కదా, కాబట్టి రెండు ఉన్నాయి కాబట్టి మరి ద్వైతము అంటున్నామండి మేము అని అంటారు ద్వైతం. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ద్వైత మతాన్ని దీన్ని. కానీ శంకరాచార్య స్వామి వారు ఏం చెబుతున్నాయి, ఏది ప్రతిపాదించారు? అద్వైతాన్నే ప్రతిపాదించారు. అద్వైతాన్ని ప్రతిపాదించి ఏం చెబుతున్నారంటే, మనలో ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకోండిరా, పరమాత్మలో లీనంగా అండి, అప్పుడు పరమాత్మ ఒకడే, ఆ ఒకడే మనలో ఉన్నాడు ఏకం సత్తు అనే మనకు శంకరాచార్య రాసింది. మిగిలిన వాళ్ళు ఈ విధంగా చెబుతారు. వాళ్ళు ఆ విధంగా చెప్పినా చివరికి జీవాత్మ పరమాత్మలో కలవాల్సిందేను. అందరూ ఏ విధంగా ఎటు చెప్పినా కానీ చివరికి 10 బదులు 100. ఎవడు చెప్పినా ఈ చివరికి 100 చెప్పాలని 20 × 5 100, 10 × 10 100. ఆ చెప్పటాలు చివరికి లక్ష్యం ఏంటి? ఒకటే. కాబట్టి ఈ జీవాత్మ
అనగా ఈ జీవుడు అనగా ఈ జ్యోతి ఆ పరంజ్యోతిలో ఉపసంపద్య చేరినప్పుడు స్వేన రూపేణ ఆ జ్యోతి యొక్క అసలు రూపము ఏదైతే ఉన్నదో దానితో లీనమైపోతాడు. అనగా ఆత్మ పరమాత్మలో లీనమయ్యి కనబడుతూ ప్రకాశిస్తూ ఉంటాడు అని మనకు దేనిలో చెబుతున్నాడంటే ఇది ఛాందోగ్యం చెబుతున్నాడు అని చెబుతూ ఇక ఈ చెప్పేడు పూర్వపక్షం వాడు వచ్చేసాడు. పూర్వపక్షం వాడు ఎక్కడ సందు దొరుకుతుందా, ఎక్కడ చేరదామా, ఎక్కడ కొంచెం చిక్కుతుందా అని చేస్తుంటాడు. ఈ పూర్వపక్షం వాడు చేరాడు. ఏమంటున్నాడు, ఏమండి ఇక్కడ జ్యోతి శబ్దమునకు కంటికి కనబడు వెలుగు లేక కాంతి అని గ్రహించాలి కదా. ఇంక చెప్పు ఇంక సమాధానం అన్నాడు. అది ఎట్లా ఉందో చూసుకోండి. జ్యోతి ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే అయా జ్యోతి వెలుగుతున్నది, జ్యోతులు వెలిగించండి, జ్యోతులు వెలిగించండి, దీపం జ్యోతి పరబ్రహ్మ అంటున్నారు. ఎగిపెట్టి వెలిగిస్తండి, వెలిగిస్తే కదా జ్యోతి. కాబట్టి జ్యోతి అంటే ఏంటి, మన కన్నుంది కాబట్టి ఆ కంటికి కనపడుతున్నది ఆ వెలుగు, ఇది జ్యోతి అంటాం. అదే కదా మీరు చెప్పేది అని అంటున్నాడు. ఎవరు పూర్వపక్షం వేస్తున్నాడు. అంతే కదా అన్నాడు. అనేటప్పటికి సమాధానం వస్తుంది. ఇది చాలా ఆ ప్రశ్న మనకి ఎలా వేయాలనో కూడా చూపించాడు. జ్యోతి అనే శబ్దం వేసావు కదా, మరి ఇంట్లో ఉన్నట్టు జ్యోతి వెలిగిస్తాం, నూనె వేసాం, వెలిగించాం, ఒక గంట సేపు వెలిగింది, ఆ తర్వాత కొండెక్కింది. మనం ఆరిపోయింది అనకూడదు, కొండెక్కింది అనాలి. కొండెక్కడం అంటే ఏంటి అర్థం? చాలామంది ఇంట్లో కొండెక్కింది అంటారు. కొండెక్కింది అంటారు. ఏమిటి వాళ్ళకి తెలియదు కానీ పాపం ఆ మాట వేస్తే కొండెక్కింది అనాలి, ఆరిపోయింది అనకూడదు. కొండెక్కింది అని అంటే కొండ మీద ఏమున్నది అని అంటే శిఖరం, అన్నిటికన్నా శిఖరం అంటే శ్రీచక్రం కొండతోటి సమానం. ఆ శ్రీచక్రంలో పైన ఉన్నది బిందువు. ఆ బిందువు అంటే పరంజ్యోతి బ్రహ్మములో కలిసిపోయింది అని అర్థం. ఈ మనం వెలిగించినటువంటి ఈ జ్యోతి 2 గంటలో 3 గంటలో ప్రకాశించి ఆ బ్రహ్మంలో కలిసిపోయిందండి అని అంటే కొండెక్కిందనే దాని పదంలో ఎంతటి ఆధ్యాత్మికమైనటువంటి పదం ఉందో చూసుకోండి. అది ఇందులో గ్రహించాల్సింది. అందుకని ఎవరైనా సరే ఇంట్లో దేవుడు వారిపోయింది పెట్టింది అని అరే ఎరవాకరా అట్లా అనకూడదు, కొండెక్కింది అనాలి. అది దీనిలో విశేషం. అట్లా కొండెక్కింది, కొండ మీద చేసిందంటే బ్రహ్మంలో కలిసిపోయిందిరా అని మన యొక్క జ్యోతి ఎంత పవిత్రమైనటువంటి మాట చూసుకోండి. అది కొండ ఎక్కడం 2 తెలుగు పదాలే. అదేనమాట ఇది. అదే అట్లా ఈ విధంగా జ్యోతి ఈ విధంగా ప్రశ్న వేస్తున్నాడైనా. ప్రశ్న వేస్తున్నాడంటే దీనికి సమాధానం వస్తున్నది. ఇక్కడ జ్యోతి శబ్దము బ్రహ్మమేనండి, సామాన్య జ్యోతి కాదండి. నువ్వేదో నూనె పోసి వెలిగించడం, కరెంటు స్విచ్ వెలగటం, ఇంకో నిమిషానికల్లా డామ్ అది కాసపోతుంది, ఇవన్నీ విధంగా ఉంటుంది. అటువంటిదే కాదండి. ఈ వచనంలో ఏం చెప్పాడు, పరంజ్యోతి ఉత్తమ పురుష అని చెప్పాడు. ఏం చెప్పాడంటే దీనిలో పై మంత్రంలోనే పరంజ్యోతి అని మాట ఒకటి వేశాడండి. అది అర్థం చేసుకోండి, ఉత్తమ పురుష అని. అందువలన జ్యోతి శబ్దం పరమాత్మ వాచకమే అని చెబుతున్నాడు. ఇక్కడ 15వ అధ్యాయము, గీతలో 15వ అధ్యాయంలో ముగ్గురిని గురించి చెబుతూ ఏది క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, ఉత్తమ పురుషుడు చెప్పాడు. ఆ క్షేత్రజ్ఞుడు అంటే జీవుడు, ఆ జీవుడు ఉత్తమ పురుష. ఆ ఉత్తమ పురుషుడు అంటే పురుషోత్తమ. పురుషోత్తమ అనే దానికి ఉత్తమ పురుష. ఆ పురుషోత్తమహే బ్రహ్మము, ఆ బ్రహ్మంలోనే లీనమైపోతున్నాడు అని చెప్పాడు. ఆ ఉత్తమ పురుష పరంజ్యోతి 2 ఒకటేనండి చెబుతున్నాడు. ఆ ఉత్తమ పురుష దానిలో పురుషోత్తమునిలో కలిసిపోతున్నాడు. అందువల్ల జ్యోతి శబ్దం పరమాత్మ వాచకమే. ఇందులో నీవు అనుకుంటున్నటువంటి భౌతికమైనటువంటి జ్యోతి కాదు అది చెప్పడం. నువ్వు అనుకుంటున్నటువంటి భౌతికమైనటువంటి జ్యోతి చూసావు, ఏదో వెలుగిస్తే కాసేపు 15 నిమిషాలు ఉంటుంది, తర్వాత పోతుంది. ఆ జ్యోతి కూడా వెలుగునిస్తుంటుంది మనకి, అదే భౌతికమైనటువంటిది. అదంతా భౌతికమైనటువంటిది. ఈ జ్యోతి ఏమిటి అంటే శాశ్వతమైనటువంటి జ్యోతి.
ఈ శాశ్వతమైనటువంటి జ్యోతికి నూనె వేయక్కర్లేదండి, వత్తి వేయక్కర్లేదండి. ఈ శాశ్వతమైన జ్యోతికి అది ఎప్పుడు ఆ జ్యోతి లోపల ప్రవేశించిందో, తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎప్పుడు ప్రవేశించిందో, అనగా బ్రహ్మం ఎప్పుడు ప్రవేశించాడో, ఒక 80 ఏళ్ళు 90 ఏళ్ళు 70 ఏళ్ళు ఎంతకాలం ఉండాలనేటువంటిది బ్రహ్మదేవుడు రాసి పెట్టాడు. అంతకాలం అన్ని సెకండ్ల దాకా ఉండి కొండెక్కడం దాని దగ్గరకు వచ్చేస్తుంది. అది దీనికే ఆయిల్ పోయాల్సిన పని లేదు. ఇది శాశ్వతమైనటువంటి జ్యోతి. ఇది ఈ జ్యోతి ఏమిటంటే భూతాకాశం మాదిరిగానే పంచభూతంలో ఉండేటువంటి జ్యోతి అని అనుకుంటున్నాము, అటువంటిది కాదండి అని కూడా చెప్పాడు. కాబట్టి ఇటువంటి జ్యోతి పరమాత్మ వాచకము. అధయద తత్పరో దివో జ్యోతి దీప్యతే విశ్వత పృష్ఠేషు సర్వత పృష్ఠేషు అనుత్తమేషు ఉత్తమేషు లోకేషు ఇదం వావద్యస్మిన్ అంతఃపురుషే జ్యోతి అని ఛాందోగ్యంలో కూడా చెప్పాడు. ఇక్కడ జ్యోతిని గురించి ఇంకా వివరంగా వస్తూ ఉన్నది. కాబట్టి రేపు ఈ జ్యోతి అనేటువంటి విశేషాన్ని మనం పూర్తి చేద్దాం. ఇంతటితోటి రేపటితోటి ఈ అధికరణం ఇంతటితోటి పూర్తవుతుంది. అంతవరకు శుభం భవతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయాత్.